ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా జత్వాని కేసుని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది తెలియాలన్నమాట. ఏదో ఎవరో చెప్పింది లేకపోతే ఎవరికి వాళ్ళు తమను తాము సపోర్ట్ చేసుకునే అంశం కాదు. ప్రతి కూడా సాక్ష్యాధారాలతో సహా మనం ఒకసారి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మీకు ఒక చిన్న డాక్యుమెంట్ ఒకటి చూపిస్తాను, అది ఒకసారి చూడండి. సార్ ఒకసారి అది ఆ డాక్యుమెంట్ చూపించండి సార్. ఇది వచ్చేసి ఈ కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి ఆయన, ఈమె జత్వాని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ 90/2024లో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఇందులో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో జత్వాని కలిసిన తర్వాత ఆమె తనతో ఫోటో తీసుకున్న తర్వాత ఆమె కొన్ని మాటలు మాట్లాడింది. డబ్బుతో ఏదైనా కొనవచ్చు కాబట్టి డబ్బు కోసం తాను ఏదైనా చేస్తానని ఆమె నాతో చెప్పింది. ఇది ఆమె వ్యక్తులతో పడుకోవడానికి కూడా సిద్ధమే అనడానికి ఒక చెడు సంకేతం. నాకు అప్పుడే అర్థమైంది. అంటే ఆమె ఒక చెడు అనేసి ఆయనతోటి పరిచయం అయినటువంటి రోజు ఆయనకు అర్థమైందట. ఆమె తన అందం, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో, అంటే ఇక్కడ ఏమంటాడు, పడుకునేదానికి సిద్ధం అంటాడు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అంటాడు, అలాగే అందం అంటాడు, ప్రలోభ పెట్టింది. ఆమె ఇష్టపూర్వకంగానే ఆ రాత్రి కలిసినటువంటి రాత్రి ఇద్దరం కలిసి గడపడానికి హోటల్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేము కలిసి ఉన్నప్పుడు ఆమె కొన్ని సన్నిహితమైన అసభ్యకరమైనటువంటి ఫోటోలు తీసుకుంది. అసభ్యకరమైనటువంటి ఫోటోలు అంటే ఈయన అసభ్యకర రీతిలో ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆ ఫోటోలను బ్లాక్మెయిల్ చేసింది. 2009 నుంచి 2012 వరకు తన దగ్గర నుంచి డబ్బులు తీసుకునింది. తర్వాత 2013లో ఒక హోటల్ గదిలో ఉంటే అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకునింది. తర్వాత వచ్చేసి 2015లో కూడా వెళ్ళి డబ్బులు తీసుకుంది. 2013లో డబ్బులు తీసుకునింది. సో ఇవన్నీ కూడా ఆయన చెబుతూ వచ్చాడు. 2015 అంట ఫిబ్రవరి 18వ తేదీ కాదంబరి సోదరుడు ఈయనకి 1,26,000 పంపించాడు అనమాట. రిసిప్ట్ ఉంది, అది కూడా ఆయనే చెప్పాడు. ఇచ్చి అది విత్డ్రా చేసి వాళ్ళ అక్కకి ఇమ్మన్నాడు. అదేందో నాకు అర్థం కావట్లా. అంటే ఈయనకి ఇచ్చి ఈయన ఎత్తుకొని పోయి వాళ్ళ అక్కకి ఇచ్చేది ఏందో అర్థం కాలేదు. సో అదొకటి. సో ఇవన్నీ కూడా జరిగినాయి. నేను ఇవన్నీ కూడా చేశాను. ఆ తర్వాత ఆమె నన్ను బెదిరించింది. కోట్ల రూపాయలు నాకు డబ్బులు ఇవ్వకపోతే నీ మీద కేసు పెడతానని చెప్పేసి 2016 నుంచి 2017 మధ్య ఈ విధంగా నన్ను ఇబ్బందులు పెట్టింది. 2023 మధ్య కాలంలో ఆమె తన ఫోన్ నెంబర్ నుంచి నన్ను సెప్టెంబర్, నవంబర్ మధ్యలో ఈ విధంగా నన్ను బెదిరించడం స్టార్ట్ చేసింది అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా వీళ్ళది ఎప్పటి నుంచి బంధము, 2013 నుంచా, సారీ 2009 నుంచి అనమాట. 2009 నుంచి 2009 సార్, 2009 నుంచి వీళ్ళ బంధం, 2009 నుంచి వీళ్ళ బంధం అనమాట. 2009 నుంచి ఈ బంధానికి సంబంధించి 2024లో ఈయన కేసు పెట్టాడు. 2023 వరకు వీళ్ళ మధ్య సజావుగా సాగిందనమాట. సో సజావుగా సాగిన బంధంలో ఆ రోజు ఎప్పుడు కూడా ఆమె బెదిరించింది అనేటటువంటి విషయం తెలియనటువంటి పాపం కుక్కల విద్యాసాగర్ గారి మీద చాలా కేసులు ఉన్నాయంట. సో ఈ కుక్కల విద్యాసాగర్ గారు భయపడిపోయి 2024లో కంప్లైంట్ ఇచ్చారు. సో కంప్లైంట్ ఇచ్చినటువంటి వెంటనే పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎలా స్పందించారు అనేది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇది ఒక చిన్న కేసే. నేను గాదు వెంకటేశ్వరరావు గారితో నేను ఏకీభవిస్తాను. ఇది ఒక చిన్న కేసు. ఇది ఈ చిన్న కేసుకు సంబంధించి అంటే మోసం చేయడము, బ్లాక్మెయిల్ చేయడము. ఈరోజు మనం ఎఫ్ఐఆర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కానీ డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి వెళ్తే ఏ జిల్లాలో ఎన్ని ఇలాంటి బెదిరింపు కేసులు, ఎలాంటి కేసులు ఉన్నాయో చూస్తున్నాం. దాన్నిటికీ ఐపీఎస్ అధికారులు ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోవట్లేదు, అది వేరే విషయంలో, కానీ అది మళ్ళీ మాట్లాడతాను. సో ఇది ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలు. వీటి గురించి మీరు మాట్లాడండి సార్. సార్ రాజు గారు, మీకు ప్రైమ్ 9 వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్ట్లకి నమస్కారం సార్. రాజు గారు, ఇవాళ రోజు మనం ఇది ఏదైతే జయత్వాని గారి కేసు అప్పట్లో